హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నో సైన్స్ క్లబ్. వెల్కమ్ టు సైన్స్ బెట్స్. ఈ క్లాస్లో గ్రహాలు వాటి భ్రమణ కాలాల గురించి కొన్ని ఆసక్తికరమైనటువంటి బిట్స్కి సమాధానాలు చూద్దాం. ఈ వీడియోను పూర్తిగా చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ గో ఇంటు ద టాపిక్. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్నో సైన్స్ క్లబ్, వెల్కమ్ బ్యాక్ టు సైన్స్ బిట్స్. గ్రహాలు వాటి భ్రమణ కాలాలు అనేటటువంటి టాపిక్ పైన కొన్ని ఆసక్తికరమైనటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి బిట్స్ని ఈరోజు మనం సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ బిట్, శుక్రుడు సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టేటటువంటి కాలం ఎంత? శుక్రుడు భూమి చుట్టూ తిరగడానికి, సూర్యుడి చుట్టూ తిరగడానికి పట్టేటటువంటి కాలం ఎంత? శుక్రుడు సూర్యుని చుట్టూ తిరగడానికి దాదాపుగా 255 రోజులు పడుతుంది. 255 అనేది సరి అయిన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, శుక్రుడు తన చుట్టూ తాను తిరగడానికి పట్టేటటువంటి కాలం ఎంత? ఆత్మభ్రమణం చేయడానికి, తన చుట్టూ తాను తిరగడానికి. శుక్రుడు కూడా భూమిలాగే తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సూర్యుని చుట్టూ తిరగడానికి 255 రోజులు పట్టినప్పుడు తన చుట్టూ తాను తిరగడానికి శుక్రుడికి ఎన్ని రోజులు పడుతుంది? క్రింద 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఆ 4 ఆప్షన్స్లో ఏది సరి అయిన సమాధానం అనేది ఒక్కసారి చూసి ఆ సరి అయిన సమాధానాన్ని గెస్ చేయండి. 243 రోజుల, 240 రోజుల, 250 రోజుల, 255 రోజుల? సమాధానం వచ్చేటప్పటికి 243 రోజులు పడుతుంది. సూర్యుని చుట్టూ తిరగడానికి 255 రోజులు పడితే తన చుట్టూ తాను తిరగడానికి 243 రోజులు. అంటే చాలా స్లోగా తన చుట్టూ తాను తిరుగుతుంది శుక్రుడు. బుధుడు సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టేటటువంటి సమయం ఎంత? సౌర కుటుంబంలో అన్నిటికంటే చిన్న గ్రహం బుధుడు. సూర్యునికి అతి దగ్గరలో ఉన్నటువంటి గ్రహం, మొదటి గ్రహం. ఈ బుధుడు సూర్యుని చుట్టూ తిరగడానికి ఎంత సమయం పడుతుంది? బుధుడు చాలా ఫాస్ట్గా తిరుగుతూ ఉంటాడు సూర్యుని చుట్టూ. సూర్యుడికి అతి సమీపంలో ఉన్నప్పటికీ కూడా, గ్రావిటేషన్ ఫోర్స్ బాగా పనిచేస్తున్నప్పటికీ కూడా బుధుడి యొక్క గ్రావిటేషన్ ఫోర్స్ సూర్యునిలో పడకుండా ఆపగలుగుతోంది. పైగా సూర్యుని చుట్టూ చాలా వేగంగా తిరుగుతూ ఉంటుంది బుధుడు. ఎంత వేగం అంటే దాదాపు 88 రోజులలో బుధుడు సూర్యుడి చుట్టూ తిరిగేస్తాడు. పరిభ్రమణం 88 రోజుల్లో కంప్లీట్ చేసేస్తాడు సూర్యుడి చుట్టూ. బుధుడు తన చుట్టూ తాను తిరగడానికి ఎంత టైం పడుతుంది? బుధుడు తన చుట్టూ తాను తిరగడానికి ఎంత టైం పడుతుంది? సూర్యుని చుట్టూ తిరగడానికి 88 రోజులు పడితే తన చుట్టూ తాను తిరగడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఇది కూడా శుక్రుడిలాగే తన చుట్టూ తాను తిరగడానికి, సూర్యుడి చుట్టూ తిరగడానికి 88 రోజులు పడితే తన చుట్టూ తాను తిరగడానికి 59 రోజులు పడుతుంది. అంటే సౌర కుటుంబంలో సూర్యుని చుట్టూ పరిభ్రమణం చేయడానికి తక్కువ కాలం పట్టేటటువంటి గ్రహాలు ఉన్నాయి. సూర్యుని చుట్టూ పరిభ్రమణం చేయడానికి ఎక్కువ కాలం పట్టేటటువంటి గ్రహాలు ఉన్నాయి. తమ చుట్టూ తాను తిరగడానికి ఆత్మభ్రమణం చేయడానికి కూడా ఎక్కువ కాలం పట్టేటటువంటి గ్రహాలు ఉన్నాయి, తక్కువ కాలం పట్టేటటువంటి గ్రహాలు కూడా ఉన్నాయి. వాటి పరిమాణము, వాటి యొక్క సూర్యుని చుట్టూ దగ్గర నుంచి వాటికి ఉన్నటువంటి దూరాన్ని బట్టి అవి వాటి భ్రమణ మరియు పరిభ్రమణ కాలాలు అనేవి ఆధారపడి ఉంటాయి. తదుపరి బిట్, అంగారకుడు సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టేటటువంటి సమయం ఎంత? అంగారకుడు మార్స్ సూర్యుని చుట్టూ తిరగడానికి ఎంత సమయం పడుతుంది? మన యొక్క పరిభ్రమణ మార్గము కన్నా 2 రెట్లు ఎక్కువ పరిభ్రమణ మార్గము కలిగి ఉంటుంది మార్స్, అంగారకుడు. అంగారకుడు సూర్యుని చుట్టూ తిరగడానికి దాదాపుగా 687 రోజులు పడుతుంది. 687 రోజులు పడుతుంది.
నెక్స్ట్, అంగారకుడు తన చుట్టూ తాను తిరగడానికి పట్టేటటువంటి సమయం ఎంత? అంగారకుడు తన చుట్టూ తాను తిరగడానికి పట్టేటటువంటి సమయం ఎంత? అంగారకుడు తన చుట్టూ తాను తిరగడానికి పట్టేటటువంటి సమయం ఎంత? అంగారకుడు తన చుట్టూ తాను తిరగడానికి ఒక్కరోజు, మనలాగే భూమి ఎలా అయితే తన చుట్టూ తాను తిరగడానికి ఒక్కరోజు టైం పడుతుందో, అలాగే అంగారకుడికి కూడా తన చుట్టూ తాను తిరగడానికి ఒక్కరోజు టైం పడుతుంది. సూర్యుని చుట్టూ తిరగడానికి 687 రోజులు టైం పడుతుంది. మనలాగే అంగారకుడు కూడా తన చుట్టూ తాను తిరగడానికి ఒక్కరోజు టైం పడుతుంది భూమిలాగే. గురుడు సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టేటటువంటి సమయం ఎంత? జూపిటర్, బృహస్పతి గ్రహం, గురుడు లేదా బృహస్పతి లేదా జూపిటర్ గ్రహము సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టేటటువంటి సమయం ఎంత? సౌర కుటుంబంలో అతిపెద్ద గ్రహమైనటువంటి వాయుగ్రహమైనటువంటి బృహస్పతి, జూపిటర్ సూర్యుని చుట్టూ తిరగడానికి 11 నెలల 11 రోజులు పడుతుంది. 11 సంవత్సరాల 11 నెలలు పడుతుంది. 11 సంవత్సరాల 11 నెలలు పడుతుంది. జూపిటర్ సూర్యుని చుట్టూ తిరగడానికి 11 years 11 months పడుతుంది. అదే జూపిటర్ తన చుట్టూ తాను తిరగడానికి ఎంత టైం పడుతుంది? బృహస్పతి తన చుట్టూ తాను తిరగడానికి, గురుడు తన చుట్టూ తాను తిరగడానికి ఎంత టైం పడుతుంది? ఇది చాలా ఫాస్ట్గా తిరుగుతుందండి తన చుట్టూ తాను. వాయుగ్రహం కాబట్టి చాలా ఫాస్ట్గా అన్ని గ్రహాల్లోకెల్లా వేగంగా తన చుట్టూ తాను భ్రమణం చేసేటటువంటి గ్రహం ఇది. ఎంత టైం పడుతుందంటే 10 గంటల 10 నిమిషాలలో తన చుట్టూ తాను తిరిగేస్తుంది, ఒకసారి ఆత్మభ్రమణం చేసేస్తుంది. కానీ సూర్యుని చుట్టూ తిరగడానికి 11 సంవత్సరాలు పడుతుంది. కానీ ఇది కూడా దాదాపుగా సూర్యుని చుట్టూ తిరగడానికి ఫాస్ట్గానే తిరుగుతున్నట్టు లెక్క. ఎందుకంటే అన్నిటికంటే పెద్ద గ్రహం, మధ్యలో కొంచెం ఎక్కువ దూరం, సూర్యుడి నుంచి ఎక్కువ దూరంలో ఉన్నటువంటి గ్రహం, పెద్ద గ్రహం. పైగా దీనికి ఫెచ్చింగ్ ఏంటంటే అది ఒక వాయుగ్రహం కాబట్టి తన చుట్టూ తనకు తిరగడానికి చాలా తక్కువ టైం పడుతుంది. అది సూర్యుని చుట్టూ కూడా వేగంగా తిరుగుతూ ఉంటుంది. శనిగ్రహం సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టేటటువంటి సమయం ఎంత? ఇది సంవత్సరాల్లో ఉంటుందండి. శనిగ్రహం సూర్యుని చుట్టూ తిరగడానికి ఎంత టైం పడుతుంది? సాటర్న్ సూర్యుని చుట్టూ తిరగడానికి ఎంత టైం పడుతుంది? 29 సంవత్సరాలు పడుతుందండి. 29 సంవత్సరాలు పడుతుంది. శనిగ్రహం సూర్యుని చుట్టూ తిరగడానికి 29 సంవత్సరాలు పడుతుంది. శనిగ్రహం తన చుట్టూ తాను తిరగడానికి ఎంత టైం పడుతుంది? 20 గంటల 40 నిమిషాల, 10 గంటల 49 నిమిషాల, 10 గంటల 40 నిమిషాల. ఇంకొక హింట్ అండి, బృహస్పతి, జూపిటర్, గురుగ్రహం ఏ విధంగా అయితే తన చుట్టూ తాను తిరగడానికి ఫాస్ట్గా తిరుగుతుందో, తన చుట్టూ తాను తిరగడానికి చాలా తక్కువ టైం పడుతుందో, అలాగే శనిగ్రహానికి కూడా తన చుట్టూ తాను తిరగడానికి చాలా తక్కువ టైం పడుతుందండి. ఇది కూడా వాయుగ్రహమే. ఇది కూడా తన చుట్టూ తాను తిరగడానికి చాలా తక్కువ టైం, సేమ్ గురుగ్రహం లాగే 10 గంటల 40 నిమిషాలు పడుతుంది. ఇంద్రుడు సూర్యుని చుట్టూ తిరగడానికి ఎంత టైం పడుతుంది? ఇంద్రుడు అంటే ఇక్కడ యురేనస్. యురేనస్ సూర్యుని చుట్టూ తిరగడానికి ఎంత సమయం పడుతుంది? యురేనస్ సూర్యుని చుట్టూ తిరగడానికి ఎంత టైం పడుతుంది? యురేనస్ సూర్యుని చుట్టూ తిరగడానికి 84 సంవత్సరాలు పడుతుందండి. యురేనస్ సూర్యుని చుట్టూ తిరగడానికి 84 సంవత్సరాలు పడుతుంది మన టైంలో. ఇంద్రుడు తన చుట్టూ తాను తిరగడానికి ఎంత టైం పడుతుంది? యురేనస్ తన చుట్టూ తాను ఆత్మభ్రమణం చేయడానికి ఎంత సమయం పడుతుంది? యురేనస్ తన చుట్టూ తాను ఆత్మభ్రమణం, ఇది కూడా వేగంగా తిరిగేటటువంటి గ్రహమేనండి. యురేనస్ తన చుట్టూ తాను తిరగడానికి 17 గంటల 14 నిమిషాలు పడుతుంది. 17 గంటల 14 నిమిషాలు పడుతుంది యురేనస్
లేదా ఇంద్రుడు తన చుట్టూ తాను తిరగడానికి. వరుణుడు అంటే నెప్ట్యూన్ అండి. మనం తెలుగులో ఇలా చదువుకుంటూ ఉంటాం, వరుణుడు, ఇంద్రుడు, యముడు అని. యురేనస్, నెప్ట్యూన్, ప్లూటోలను అలా చదువుకుంటూ ఉంటాం. వరుణుడు అంటే నెప్ట్యూన్ గ్రహం. ఈ నెప్ట్యూన్ గ్రహము సూర్యుని చుట్టూ తిరగడానికి ఎంత సమయం పడుతుందంటే 164 సంవత్సరాలు పడుతుంది నెప్ట్యూన్ గ్రహం సూర్యుని చుట్టూ తిరగడానికి. అదే సూర్యుని చుట్టూ తిరగడానికి 164 సంవత్సరాలు టైం పట్టినప్పుడు తన చుట్టూ తాను తిరగడానికి ఎంత టైం పడుతుంది యురేనస్, నెప్ట్యూన్కి? వరుణుడికి తన చుట్టూ తాను తిరగడానికి ఎంత టైం పడుతుంది? ఇది కూడా ఫాస్ట్గానే తిరుగుతుందండి. 16 గంటల 7 నిమిషాలు పడుతుందండి. 16 గంటల 7 నిమిషాలు పడుతుంది నెప్ట్యూన్కి తన చుట్టూ తాను తిరగడానికి. ఫాస్ట్గా తిరిగేటటువంటి గ్రహమే. అంగారకుడికి ఉండేటటువంటి ఉపగ్రహాల సంఖ్య ఎంత? మార్స్కి ఎన్ని ఉపగ్రహాలు ఉన్నాయి? అంగారకుడికి ఉండేటటువంటి ఉపగ్రహాల సంఖ్య. మార్స్కి ఎన్ని ఉపగ్రహాలు ఉన్నాయి? రెడ్ ప్లానెట్ మార్స్కి 2 ఉపగ్రహాలు ఉన్నాయండి. మార్స్కి 2 ఉపగ్రహాలు ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, గురుడికి ఎన్ని ఉపగ్రహాలు ఉన్నాయి? బృహస్పతికి ఎన్ని ఉపగ్రహాలు ఉన్నాయి? జూపిటర్కి ఎన్ని శాటిలైట్స్ ఉన్నాయి? అన్నిటికంటే ఎక్కువ శాటిలైట్స్లో ఉన్న వాటిలో 2వ గ్రహం, అన్నిటికంటే ఎక్కువ శని గ్రహానికి ఉంటుంది. తరువాత శనిగ్రహం తరువాత 79 ఉపగ్రహాలతో 2వ స్థానంలో ఉంది సౌర కుటుంబంలో ఉపగ్రహాలు కలిగినటువంటి గ్రహాలలో. కాబట్టి గురుగ్రహానికి, బృహస్పతి లేదా జూపిటర్కి 79 ఉపగ్రహాలు ఉంటాయి. శనిగ్రహానికి ఎన్ని ఉపగ్రహాలు ఉంటాయి? అన్నిటికంటే ఎక్కువ సౌర కుటుంబంలో అన్నిటికంటే ఎక్కువ ఉపగ్రహాలు కలిగినటువంటి గ్రహంగా శనిగ్రహం చెప్పుకుంటాం. సాటర్న్. ఎస్, వెరీ గుడ్. అన్నిటికంటే ఎక్కువగా దీనికి 82 ఉపగ్రహాలు ఉంటాయి. 82 ఉపగ్రహాలు శనిగ్రహం చుట్టూ తిరుగుతూ ఉంటాయి. శని ధృవీకరించిన ఉపగ్రహాల సంఖ్య ఎంత? శనిగ్రహానికి మొత్తం 82 ఉన్నప్పటికీ కూడా శని ప్రకారము, వాటి ప్రకారము ధృవీకరించినవి ఉన్నప్పటికీ కూడా ధృవీకరించినవి మాత్రం 53. శని ధృవీకరించినటువంటి ఉపగ్రహాల సంఖ్య 53 రెగ్యులర్ ఉపగ్రహాలు. మిగతావన్నీ కూడా పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి, అవి కూడా ఉపగ్రహాల కింద తీసుకోవచ్చు. కానీ శనిగ్రహం యొక్క గుర్తించినటువంటి ఉపగ్రహాల సంఖ్య, శని యొక్క గుర్తించబడినటువంటి ఉపగ్రహాల సంఖ్య 38 అండి. ఇక్కడ శనిగ్రహానికి ఆస్ట్రాయిడ్ బెల్ట్ దగ్గరలో ఉండడం వల్ల శనిగ్రహం చుట్టూ ఆస్ట్రాయిడ్లు కూడా తిరుగుతూ ఉంటాయి. జనరల్గా వీటికి 82, మొత్తం కలిపితే 82 ఉన్నాయి. శనిగ్రహం దృష్టిలో పెట్టుకొని దాని యొక్క ఉపగ్రహాలు మనకు మాత్రమే లెక్కగడితే 53 ఉన్నాయి. శనిగ్రహం యొక్క ఉపగ్రహాల సంఖ్య 38 మనం చెప్పుకోవచ్చు. వరుడుని యొక్క ఉపగ్రహాల సంఖ్య, నెప్ట్యూన్ యొక్క ఉపగ్రహాల సంఖ్య, నెప్ట్యూన్కి మొత్తం కూడా 14 ఉపగ్రహాలు ఉంటాయండి. సో ఇవ్వండి ఈరోజు కొన్ని ఆసక్తికరమైనటువంటి బిట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఒక బెల్ సింబల్ ఉంటుంది, ఆ బెల్ సింబల్ని ప్రెస్ చేసి ఆల్ అనేటువంటి ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా మన ఛానల్లో ఏ న్యూ వీడియో అప్లోడ్ చేసినా కూడా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో మన ఛానల్లో వీడియో పెట్టారు అనేటటువంటి విషయం అందుతుంది. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం.